దేవునికి హారతి ఇవ్వడం, దానిని కళ్ళకు అద్దుకోవడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే హారతిని కళ్ళకద్దుకోకూడదని, నమస్కారం చేయాలనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా హారతి ఇవ్వడం అనేది దైవారాధనలో ఎక్కువగా కనిపించే అంశం. అలాగే కొన్ని సందర్భాల్లో అరిష్ట పరిహారార్థం వాడడం కనిపిస్తుంటుంది. హారతి ఇవ్వడం, దానిని తీసుకోవడం ఎక్కువగా చేసేదే అయినా దాని ఆంతర్యం కర్పూరం వెలిగించడం అంటే జ్యోతిని వెలిగించడం అంటే దీపం మాదిరి ఇది కూడా చీకటిని పారదోలుతుంది. ఇక్కడ దీపం అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. అంటే హారతి వెలిగించడం అంటే జ్ఞానజ్యోతిని వెలిగించడం అంటే జ్ఞాన వికసనం. ఇక కర్పూరం వెలిగిస్తే కరిగిపోతుంది. అదేవిధంగా భక్తుడు తన అనేది లేకుండా పరమాత్మకు తనను తాను అర్పించుకోవాలనేది దీనిలోని అంతరార్థం. అలాగే కరిగిపోవడం అంటే అగ్నిలో మన అహంకారాన్ని మిగలకుండా కాల్చివేయాలన్నది మరో అర్థం. కర్పూరం వెలిగించినప్పుడు ఒక సువాసన కూడా వ్యాప్తి చెందుతుంది. అహంకారాన్ని త్యాగం చేస్తూ ఎంత కొద్దిసేపైనా మన చుట్టూ ఉన్నవారికి మంచిని పంచాలనేది కూడా దీనిలోని అర్థమని చెబుతారు. అలాగే ఇది వాతావరణం నుంచి చెడు భావనలను తొలగిస్తుందని అంటారు. ఇది ఆధ్యాత్మిక అర్థం. ఇక శివుడు తెల్లనివాడు కనుక ఆయనను మనసారా గౌరగ్రాత్రం అని వర్ణించారు. అంటే కర్పూరం వలె తెల్లనైన దేహం కలవాడని అర్థం. అలాగే మన నీళ్ళల్లో సుగంధం కోసం, శుద్ధి కోసం కర్పూరాన్ని వేసేవారు. ఉదాహరణకు మృత్యుంజయ మానసిక పూజలో నీటిని కర్పూర కండోజ్వలం అన్నారు. కర్పూరంలో ఒక రకమైన పచ్చ కర్పూరాన్ని సుగంధ ద్రవ్యంగా తాంబూలంలో కూడా వాడేవారు. అంతేకాక నర్తకీమణులు వేదిక మీద నాట్యం చేసే ముందు ఒక పళ్ళెంలో పచ్చ కర్పూరం తెచ్చి దానిని 4 వైపులా చల్లేవారని, ఇది ఒక సంప్రదాయంగా ఉండేదని చెబుతారు. ఇక మన సాంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యకరమైన పరమార్థం కూడా ఉంటుంది. కర్పూరంలో ఔషధ గుణాలున్నాయి, అవి తెలుసుకోవాలి. కర్పూరాన్ని కాంపోరా లారేసి అనే వృక్షజాతి నుంచి కర్పూర తులసి అనే రకం తులసి నుంచి తయారు చేస్తారు. కర్పూరం చెట్లకు ఘాట్లు పెట్టి దాని నుంచి కారే పాలతో కర్పూరం తయారు చేస్తారు. ఇది ఒక టర్పంటైన్ నూనె నుంచి కూడా తయారు చేస్తున్నారు. ఇలా కృత్రిమంగా తయారు చేసేది ఔషధాలలో వాడకూడదు. కర్పూరం మంచి యాంటీ ఆక్సిడెంట్. వాతావరణంలో ఉండే క్రిములను నాశనం చేసే గుణం దీనికి ఉంది. అందుకే జలుబు వచ్చిన వారికి కర్పూరాన్ని పొడిగా చేసి బియ్యం గింజలతో కలిపి చిన్న మూటలా కట్టి ఇన్హేలర్ మాదిరి వాసన చూస్తూ ఉండమని చెప్పేవారు. దీనివల్ల రోగకారక బ్యాక్టీరియా నశిస్తుందని, ముక్కు రంధ్రాలకున్న అవరోధాలు తొలుగుతాయని భావన. అంతేకాక ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అది వ్యాప్తి చెందకుండా కర్పూరం ఉపయోగిస్తుందని ఒక వైద్యుడు పేర్కొన్న విషయం గమనార్హం. ఇది చల్లదనాన్నిచ్చే పదార్థం. ఇక అరోమా థెరపీలో కూడా కర్పూరాన్ని విరివిగా వాడతారు. అలాగే కర్పూర తైలాన్ని పైపూతగా వాడడం ఉంది. సరైన పద్ధతిలో వాడితే ఇది నాడీ సంబంధ రుగ్మతల నుంచి ఉపశమనం ఇస్తుందని చెబుతారు. దీర్ఘకాలికంగా ఉండే మానసిక ఆందోళన, మూర్ఛ వంటి వాటి నివారణకు కూడా కర్పూరం ఎంతగానో ఉపయోగిస్తుంది. దీనికి ఉన్న ఘాటైన వాసన క్రిములు, పాములు వంటి వాటిని దూరంగా ఉంచుతుందని చెబుతారు. కర్పూరంలో తెల్ల కర్పూరం, పచ్చ కర్పూరం మాత్రమే అందరికీ తెలుసు. అయితే వాటిలో 15 రకాలున్నాయని చెబుతారు. అవి ఘనసారం, భీమసేనం, ఈశావాసం, ఉదయభాస్కరం, కమ్మ కర్పూరం, ఘటికం, తురు, దాహం, తుషారం, హిమరసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతాశం, సీతాభ్రం అని కొందరు చెబుతారు. ఇవన్నీ కర్పూరానికి పర్యాయ పదాలుగా వాడుకలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో ఫ్రీగా పొందాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ.